ఓటే పని చేసే నాకి ఓకే నాక బతికే నాకి ఇంత పెద్ద బతికేందుకు? ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల. పొడతా ఏటి మళ్ళీ నీది కాదు స్వామి, నీ అహానిది. తలంచిన నాళ్ళు నీ అడుగు నేల మీద కాకుండా మా నెత్తి మీద వేసుండా. నీ నెత్తుల కోసం ఎగబడి కత్తులతో ఒకడు కాసుకొనుండడప్పా. వాళ్ళ నాన్నలాగా పెద్ద రౌడీ అవ్వాలని అనేవాడు. అప్పుడు కౌత రాజు చేతిలో ఉండేది. వాడు ఏదైనా కట్టన్ రైటే. వాడిని దాన వీర సూడు అనేవారు. వాడిని లేపేశారా? I will cut his body. ఒక్కసారి లంకలో కత్తి కట్టారు అంటే ఆ మనిషిని సంపకుండా వదలరు. వాడి సొంత మనుషులే వాడి మీద కత్తి కడుతున్నారంట. ఆ విషయంలో ఊరంతా ఒక్కటైపోయింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు యాక్ట్ చేస్తున్న పెద్ద మూవీ నుంచి రీసెంట్గానే గ్లిమ్స్ రిలీజ్ అయింది. ఈ గ్లిమ్స్లో రామ్ చరణ్ గారి క్యారెక్టర్ని మనం చూడొచ్చు. ఈ మూవీలో రామ్ చరణ్ గారు మాస్ రోల్లో యాక్ట్ చేయబోతున్నారు. రామ్ చరణ్ గారు చెప్పే ప్రతి డైలాగ్ కూడా ఈ మూవీలో మాస్గానే ఉంటుంది. రీసెంట్గానే ఈ మూవీ నుంచి సాంగ్ కూడా రిలీజ్ అయింది. ఆ సాంగ్ కూడా చార్ట్ బస్టర్ అయింది. ఈ మూవీ స్టోరీ మొత్తం కూడా రియల్గా ఉండబోతుంది. ఈ మూవీ స్టోరీని రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని బుచ్చిబాబు సన గారు డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీ స్టోరీ మొత్తం కూడా 90s జరగబోతుంది. ఈ మూవీలో శివరాజ్ కుమార్ గారు మెయిన్ విలన్గా యాక్ట్ చేయబోతున్నారు. అలాగే జగపతి బాబు గారు ఇంపార్టెంట్ రోల్ అయితే యాక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. మెయిన్గా శివరాజ్ కుమార్ గారు రామ్ చరణ్ గారికి సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. బుచ్చిబాబు సన గారు మూవీస్ ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే, మాస్గా ఉంటాయి. ఈ సినిమా ఇంకా మాస్గా ఉండబోతుంది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. ఈ మూవీకి మాస్ బీజిఎం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. రిలీజ్ అయిన సాంగ్స్ అని కూడా చార్ట్ బస్టర్ అవుతాయి. ఈ మూవీని మార్చి 28న థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్